Hi friends, welcome to Srinivas Academy. B.Ed first year 2019-20. New syllabus English medium and Telugu medium. పూర్వ ప్రాథమిక విద్యలో ఫ్రోబెల్ యొక్క విద్యా విధానం సెమిస్టర్ 1 ఈసీసీఈ పేపర్ 6 మార్క్స్ క్వశ్చన్. In this video we are going to learn Froebel education system or else kindergarten education system. He is Froebel. ఫ్రెడరిక్ ఆగస్ట్ ఫ్రోబెల్ 1782 నుండి 1852. His full name is Frederick August Froebel, 1782 to 1852. He is the creator of the Froebel Kindergarten School. ఫ్రోబెల్ కిండర్ గార్డెన్ పాఠశాల సృష్టికర్త. తన విద్యా విధానంలో విద్యాపరమైన ఆట వస్తువులను ఫ్రోబెల్ బహుమతులుగా అభివృద్ధి చేశాడు. In his education system, he developed educational play items as Froebel prizes or Froebel gifts. ఇతడు జర్మనీ దేశంలో జన్మించాడు. He was born in Germany. 1805 సంవత్సరంలో జర్మనీలో ఒక పాఠశాలలో పనిచేస్తూ జాన్ హెన్రిక్ ఫెస్టాలజీ గ్రంథాలను చదివి అతని పట్ల ఆకర్షితుడయ్యాడు. In 1805, he worked in a school in Germany and was attracted to John Henrik Pestology books. His Pestology. తర్వాత ఫెస్టాలజీతో కలిసి స్విట్జర్లాండ్లో పనిచేశాడు. Then he worked in Switzerland with Pestology. ఆ సమయంలోనే విద్యపై తనకున్న ఆలోచనలను ఫెస్టాలజీతో కలిసి పంచుకున్నాడు. At that time, he shared his thoughts on education with the Pestology. 1816లో ఫ్రోబెల్ కిండర్ గార్డెన్ పాఠశాలను స్థాపించి ప్లే అండ్ ఆర్ట్ వర్క్ నిర్వహిస్తూ అందరి మన్ననలను పొందాడు. In 1816, Froebel founded kindergarten school and maintained play and artwork and received everyone's respect. 1826 సంవత్సరంలో ద ఎడ్యుకేషన్ ఆఫ్ ద మ్యాన్ అనే పుస్తకాన్ని ప్రచురించి దానిలో పూర్వ ప్రాథమిక విద్య గురించి చర్చించాడు. In 1826, he published the book The Education of the Man and discussed pre-primary education in it. 1837 సంవత్సరంలో కేర్ ప్లేయింగ్ అండ్ యాక్టివిటీ అనే విద్యా సంస్థను తన ఆలోచనలకు అనుగుణంగా స్థాపించి అందరిచే గుర్తించబడ్డాడు. In 1837, he founded the educational institution Care, Playing and Activity in accordance with his ideas and was recognized by all. ఫ్రోబెల్ తయారు చేసిన విద్యాపర ఆట వస్తువులే ఫ్రోబెల్ గిఫ్ట్గా పిలువబడ్డాయి. పాటలు పాడడం, నృత్యాలు, మొక్కల పెంపకం, కృత్యాల నిర్వహణ, ఆటలు ఇతని కిండర్ గార్డెన్లో కనిపిస్తాయి. The educational toys made by the Froebel are known as the Froebel gifts. Singing songs, dances, plant breeding, organizing activities, games are found in his kindergarten. ఫ్రోబెల్ విద్యాతత్వం. జీవిత పరిణామ ప్రక్రియలో సంపూర్ణతను సాధించడానికి ఉన్న అవకాశాల్లో విద్య ఒకటి. ఇది క్రియాత్మకమైన సాధనము. ప్రతి మానవుడు కొన్ని ప్రత్యేకతలను కలిగి ఉంటాడు. అందువల్ల ఒకే విధమైన బోధనా వైఖరి అందరికీ ఆమోదయోగ్యం కాదు. సంపూర్ణమైన అభివృద్ధి కావాలంటే అనుకరణ లేనటువంటి సహజమైన స్వయం క్రియాశీలత కావాలి. వ్యక్తి అభివృద్ధి చెందాలంటే అతడిలో శారీరక, నైతిక విద్యా రీతులతో కూడిన స్వభావాన్ని మనం గుర్తించగలగాలి. మనసు, శరీరం, ఆత్మ వేరువేరు కాదు. ఇవి మూడు ఒకటే. వీటి అభివృద్ధి విద్య ద్వారానే జరుగుతుంది. Froebel educational philosophy. Education is one of the opportunities to achieve completeness in the evolution of life.
జీవిత పరిణామ ప్రక్రియలో సంపూర్ణతను సాధించడానికి ఉన్న అవకాశాలలో విద్య ఒకటి. ఇట్ ఈస్ ఎ ఫంక్షనల్ టూల్. ఇది క్రియాత్మకమైన సాధనము. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ సమ్ స్పెషాలిటీస్. ప్రతి మానవుడు కొన్ని ప్రత్యేకతలను కలిగి ఉంటాడు. Therefore, the same teaching attitude is not acceptable to all. అందువల్ల ఒకే విధమైన బోధనా వైఖరి అందరికీ ఆమోదయోగ్యం కాదు. To develop completely, you need nature self-activation that is not imitated. సంపూర్ణమైన అభివృద్ధి కావాలంటే అనుకరణ లేనటువంటి సహజమైన స్వయం క్రియాశీలత కావాలి. A person to develop, we identify the physical and moral nature of him. వ్యక్తి అభివృద్ధి చెందాలంటే అతడిలో శారీరక నైతిక విద్యారీతులతో కూడిన స్వభావాన్ని మనం గుర్తించగలగాలి. The mind, body and soul are not different. They are the same. Their development is done through education. మనసు, శరీరం, ఆత్మ వేర్వేరు కాదు. ఇవి మూడు ఒకటే. వీటి అభివృద్ధి విద్య ద్వారానే జరుగుతుంది. ఫ్రోబెల్ విద్యా లక్ష్యాలు. బాలల విద్య అభివృద్ధికి మూలం కావాలి. Children's education should be a source of development. వ్యక్తి జీవితాన్ని విస్తృతపరచడానికి, ప్రకృతితో అతడి సంబంధాన్ని గ్రహించడానికి, సాంఘిక క్రియాశీలతకు విద్య మూలం కావాలి. Education needs to be the source of social activism to expand the person's life to realize his relationship with nature. వ్యక్తి జీవితాన్ని విస్తృతపరచడానికి, ప్రకృతితో అతడి సంబంధాన్ని గ్రహించడానికి, సాంఘిక క్రియాశీలతకు విద్య మూలం కావాలి. నిజమైన అభ్యసనకు ఆటలే ప్రధానం. Games are very important to true learning. Games are very important to true learning. ఫ్రోబెల్ కిండర్ గార్డెన్ పాఠశాల మొట్టమొదటిగా వ్యవస్థీకరించబడిన పూర్వ బాల్యదశ విద్యా సంస్థ. The Froebel Kindergarten School is the first organized pre-childhood educational institution. కిండర్ గార్డెన్లో ఫ్రోబెల్ జీవిత మరియు ఆధ్యాత్మిక సంబంధంతో అభ్యసనమును కొనసాగించాడు. In the kindergarten, Froebel continued learning with life and spiritual relationship. చైల్డ్హుడ్ అనేది కౌమార దశను తయారు చేయడానికి ఉండే దశ కాదు. Childhood is not a step to making adolescence. బాల్య దశ ఎంతో విలువైనది. Childhood is very valuable. అది ఒక ప్రత్యేకతను కలిగి ఉండే దశ. It is a unique stage. చైల్డ్హుడ్ దశలో ఆటలు మరియు కృత్యాలకు ప్రాధాన్యత ఉండాలి. Games and activities should be a priority in the childhood stage. స్వేచ్ఛా వాతావరణంలో పిల్లలకు విద్యా బోధన జరగాలి. Children should be educated in a free environment. స్వేచ్ఛ అంటే మానవుడు తనకు తాను తయారు చేసుకున్న సూత్రాలకు కట్టుబడి ఉండటమే. Freedom means that man adheres to the principles he has made for himself. స్వేచ్ఛ అంటే మానవుడు తనకు తాను తయారు చేసుకున్న సూత్రాలకు కట్టుబడి ఉండటమే. Freedom means that man adheres to the principles he has made for himself. పూర్వ బాల్య దశలో ఆటలు, పాటలు, అనుకరణ ద్వారా పిల్లల్లో భావ నిర్మాణం జరగాలి. In early childhood, concepts should be framed through imitation, games and songs. ఉపాధ్యాయుడు పిల్లలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తూ వారికి సంరక్షణ మరియు భద్రత కల్పిస్తూ ప్రకృతి సూత్రాల ఆధారంగా వారి అభివృద్ధికి సహకరించాలి. The teacher should support the development of children based on the principles of nature, giving them complete freedom, care and security. ఫ్రోబెల్ మాటలతో ద ట్రూ మెథడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బాలురలోని అన్ని అవయవాల సమిష్టి కృషి ద్వారానే సాధ్యమవుతుంది. With the words of Froebel, the true method of education is possible only through the collective efforts of all the organs of the voice.
Kindergarten education plan. కిండర్ గార్డెన్ విద్యా ప్రణాళిక. ఇతని విద్యా ప్రణాళికలో అంశాలు: Aspects of his education plan. సామాన్య విజ్ఞాన శాస్త్రాలు, గణితం. General sciences and mathematics are being taught. భాషా సాహిత్యం. Language literature. మతం, మత బోధన. Religion and religious teaching. కళలకు సంబంధించిన వస్తువులు. Objects related to art and art. మానవుడిగా అభివృద్ధి సాధించాలన్నదే కిండర్ గార్డెన్ ప్రధాన లక్ష్యమని ఫ్రోబెల్ భావించాడు. Froebel felt that kindergarten's main goal was to develop as a human being. కిండర్ గార్డెన్ విద్యా విధానం. Teaching methods of kindergarten education system. ఫ్రోబెల్ ప్రకారం బాల్య విద్య స్వయం కృత్యాలతో నిండి ఉంటుంది. ఈ పాఠశాలలో పిల్లలను నియంత్రించేవారు ఉండరు. వారికి విసుగు కలిగించే పాఠ్య ప్రణాళికలుండవు. పిల్లలకు కావలసిన ఇష్టమైన ఆట, స్వేచ్ఛ, సంతోషం కిండర్ గార్డెన్స్లో లభిస్తాయి. కిండర్ గార్డెన్లో శారీరకపరమైన కృత్యాలు, ఇంద్రియాలపై అవగాహన, ఆటలు, క్రీడల ద్వారా అంతర్గత శక్తులను బహిర్గతపరచడం, సృజనాత్మకతను సిద్ధింపచేయడం. According to Froebel, childhood education is full of self-activities. There is no one in this school who controls children. They do not have any boring curriculum. Children's favorite freedom of play and happiness are available in kindergartens. In the kindergarten, physical activities, understanding of the senses, exposing internal forces through games and sports and preparing creativity. ఈ క్రింది కృత్యాల ద్వారా విద్యా విధానం సాగుతుంది: కొత్త ఆలోచనలను, భావనలను కలిగింపచేయడం, ఇతరులతో కలిసిమెలిసి జీవించి కలిగేటట్లు చేయడం, పాటలు, అనుకరణల ద్వారా ఆహ్లాదకరమైన అభ్యసనము కలిగించడం. విద్యాబోధన సరళ విషయాల నుండి సంక్లిష్ట విషయాలకు, మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలకు సాగే విధంగా ఉంటుంది. The education system of the following activities will go on: to create new ideas and concepts, making them live with others, songs, enjoyable learning through simulations. Education is a way of moving from simple things to complex things and from known to unknown. Thank you friends. Please like and share and subscribe for more updates.